ఏంటా ఇక్కడ పిల్లలు తలకాయ ఊపుతున్నారని అడుగుతున్నా చేసిన రెసిపీ ఎలా ఉంది అని అడుగుతున్నా. ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్దాం. Audio Jungle. ఆనియన్, పచ్చిమిరపకాయ, టమాటా. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఏం రెసిపీ అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చుట్టుపట ఆనిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు అనుకుంటండి. కొంచెం చూడొచ్చు కదా, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను ఛానల్లో. సరే, ఇప్పుడు మన బ్యాక్ టు రెసిపీ. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలి. ఆనియన్స్ నూనెలో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దాన్ని నూనెలో బాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. కిడ్స్కి లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు ఇష్టంగా తినరు. వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు వేద్దాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత మరి ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ, కిడ్స్కి మంచిగా పెట్టచ్చు. ఇది అసలు స్పైసీగా ఉండదు, కిడ్స్ కూడా చాలా ఇష్టంగా. ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. ఇక్కడ మిరియాల పొడి వేసాను నేను. ఈ మిరియాల పొడికి బదులుగా మీరు కారం కూడా వాడుకోవచ్చు. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యాప్సికమ్ ముక్కలు అందులో వేయచ్చు. చాలామంది పిల్లలు క్యాప్సికము తీసేస్తూ ఉంటారు కదా, అలాంటి కిడ్స్ కోసం ఇలా రైస్ ఐటమ్ చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు. ఈ క్యాప్సికమ్ వల్ల పిల్లలకి చాలా మంచి పోషక విలువలను ఇస్తుంది. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత అన్నీ మరి ఒకసారి కలుపుకుందాం. క్యాప్సికమ్ బాగా నూనెలో మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం జీరా పౌడర్ వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా ఉండాలి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నానికి మొత్తానికి సరిపడా టేస్ట్కి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కలుపుకున్నాను ఒకసారి. ఇది మార్నింగ్ వండుకున్న అన్నము వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి అన్నం వండుకోగానే దాన్ని చల్లార్చుకొని ఈ రైస్ ఐటమ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు. అన్నం మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, మన ఫేవరెట్ అయిన పిల్లలకి ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. క్యాప్సికమ్ రైస్. చూడండి మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారు. బాగుందా యాపిల్? బాగుందా బాగాలేదా? తిను. బాగుందా?